హలో వాట్సాప్, ఏం సంగతి? ఎట్లున్నారు అందరూ? అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేను కూడా మంచిగానే ఉన్నా, నడుస్తున్నది కదా అట్లా. సో నేను వచ్చేసి యూఎస్లో ఉన్నా. నేను మాస్టర్స్ కోసం వచ్చినుండే. నా మాస్టర్స్ అగ్రికల్చర్లో చేస్తున్నా. సో మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ విత్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి అగ్రి బిజినెస్లో మేజర్. నా వీసా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తామని అనుకుంటున్నా. నా యూఎస్ వీసా వచ్చేసి హైదరాబాద్ కాన్సులేట్లో అయింది, బయోమెట్రిక్స్ హైటెక్ సిటీలో. ఇంటర్వ్యూ వచ్చేసి నాక్రామ్గూడలో అయింది. నేను ఫాల్ టెక్ వచ్చిన 2024లో జూన్లో ఇచ్చినండి నేను వీసా. జూన్లో ఇచ్చేసి జూలైలో ఇక్కడికి వచ్చేసిన. మన బ్యాక్గ్రౌండ్ అగ్రికల్చర్ కాబట్టి వీసా ఇంటర్వ్యూలో లైక్ అన్నీ ప్రిపేర్డ్ ఉండే. నార్మల్గా బేసిక్ క్వశ్చన్స్ ఉండే, వై దిస్ యూనివర్సిటీ, వై మరో స్టేట్ యూనివర్సిటీ, వై యూఎస్ఏ, అవి ఇవి అని చెప్పేసి అవన్నీ ప్రిపేర్ అయ్యలే. కానీ అక్కడ ఏమైంది, ఏం అడగాలి. ఏ కోర్స్ అంటే అగ్రికల్చర్ అన్న. నీ మేజర్లో ఏమేమి ఉంటాయి సబ్జెక్టులు చెప్పానంటే, నేను తీసుకున్న మాస్టర్స్లో నా ఫస్ట్ సెమిస్టర్లో ఏమేమి ఉంటాయి సబ్జెక్టులు అవి చెప్పగానే లైక్ వై అగ్రికల్చర్ అని అన్నది. సో నేను పుట్టింది రూరల్ ఏరియాలో కాబట్టి నాకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండే అన్నట్టు కొంచెం అట్లా చెప్పిన. దాని తర్వాత ఫండ్స్ గురించి అడుగుతా అనుకున్నాను, ఏం అడగలేదు. ఫండ్స్ ఎక్కడికి, లోన్ ఎంత, ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఇవన్నీ నార్మల్గా అడుగుతారు. నేను అప్పుడు టెలిగ్రామ్లో జాయిన్ అయిన ఉండే, టెలిగ్రామ్లో చూస్తుండే అందరు బీటెక్ నుంచి ఉంటుండే కాబట్టి వాళ్ళ అన్ని క్వశ్చన్లు లైక్ వాళ్ళ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతుండే, కొన్ని అడుగుతుండే. కానీ అగ్రి కాబట్టి మనం అన్నేం అడగలేదు నార్మల్గా. సో నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటిది, నీ మాస్టర్స్ అయిపోయినాక ఏం చేద్దాం అనుకుంటున్నా అన్నట్టు అడిగినుండే. సో చెప్పిన నేను అగ్రి బిజినెస్ మేజర్ తీసుకున్నది. లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బిజినెస్, అగ్రి రిలేటెడ్ బిజినెస్. సో నేను నా మాస్టర్స్ అయిపోయినాక నేను ఇండియా వచ్చేసి ఏదైనా ఒక స్టార్ట్అప్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నా. అంటే లైక్ ఏమన్నా ఉందా కాన్సెప్ట్ అని చెప్పేసి లైక్ అడిగినుండే అన్నట్టు. లైక్ ఐ వాంట్ టు స్టార్ట్ హైడ్రోపోనిక్స్, ఆక్వాపోనిక్స్, పాలియోస్ కల్టివేషన్ అని చెప్పేసి చెప్పిన తర్వాత ప్లేస్ యువర్ ఫింగర్స్ అని అన్నది. అర్థం కాలే, లైక్ వచ్చిందా పోయిందా అనేది తెలియదు. అంటే అవుట్ రైట్ ఉండే, ఇంకా పోతే చూసుకుందాం ఎట్లయితే అట్లా అని చెప్పేసి. యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్, యూ కెన్ లీవ్ నౌ అని అన్నది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అని అన్న. నార్మల్గా అందరూ ఎస్ ఆఫీసర్, థ్యాంక్ యూ ఆఫీసర్ అని అంటారు. కానీ ఇంకా మనకు అంత అలవాట్లేదు కాబట్టి అక్కడ పోయినాక మ్యామ్ అనే వచ్చింది. నాకు తీసుకున్నామా ఇండో అమెరికన్ ఉండే. ఆమె చూడడానికి లైక్ ఇండియన్ లానే ఉంది కానీ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడుతున్నది. యాక్చువల్లీ ఏమైందంటే ఆ రోజు 18 నెంబర్ కౌంటర్ షిట్ ఉన్నది, చాలా రిజెక్షన్స్ అని చెప్పేసి బయట కూడా టాక్ ఉన్నది. నేను వెళ్ళి లైన్లో నిలబడ్డా. లోపల లైన్లో నిలబడ్డ తర్వాత కరెక్ట్ నా ముందు వరకు ముగ్గురిని పంపించింది. కరెక్ట్ నాకు రాగానే నన్ను ఒక్కరిని 18కి పంపించి మళ్ళీ వెనక నుంచి ముగ్గురిని పంపించింది. బరా బిడ్డ 18కి పంపించింది, ఇంకా అయిపోయింది. ఇంకెక్కడిది మా డాష్ అయిపోయిందని అనుకున్నా. ఇంకో భయం ఏంటంటే నా ముందు ఒక పిల్ల ఉండే. ఆమె ఏ యూనివర్సిటీ, ఆమె డీటెయిల్స్ ఏం తెలియదు. కానీ ఆ పిల్లని ఏమడిగిందంటే, ఆమె TS 160లో నార్మల్గా మనం TS 160 ఫిల్ చేసేటప్పుడు లైక్ మనకి ఎవరన్నా తెలిసిన వాళ్ళు, రిలేటివ్స్, వాళ్ళు వీళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతారు కదా. సో అట్లా అడిగితే ఆ పిల్ల TS 160లో ఎవరు లేరని చెప్పేసి ఫిల్ చేసినట్టుంది. మళ్ళీ ఇక్కడ వచ్చినాక అడిగిన తర్వాత మా అంకుల్ ఉన్నాడు అని చెప్పేసి చెప్పింది. తర్వాత మళ్ళీ ఏమంటున్నది, ఆయన మా సొంత అంకుల్ కాదు, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు అని చెప్పేసి అట్లా చెప్తున్నది. మరి ఇంతకుముందేమో లేరన్నావు, ఇప్పుడేమో అంకుల్ అంటున్నావు, మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ కొడుకు అంటున్నావు. నీకు క్లారిటీ, నువ్వు చెప్పేదాని మీద నీకే క్లారిటీ లేదు అని చెప్పేసి డైరెక్ట్ రిజెక్ట్ కొట్టి పడేసింది. వామ్మో అనుకున్నా. అసలు ఆ పిల్ల హైబత్ అయిందా లేకపోతే ఆమె క్వశ్చన్లు అట్లా అడిగిందా అర్థం కాలేదు. ఇక నా వరకు వచ్చేసరికి ఎట్లుంటుందో ఏమో అస్సలు అన్న డౌటే ఉన్నాయి. కానీ పోయినా ఇచ్చేసినా అయిపోయింది. సో ఏం క్వశ్చన్స్ లేవు, ఎందుకంటే మనం అగ్రికల్చర్ కాబట్టి నార్మల్ ఇప్పుడు ఎవరు యూట్యూబ్లో ఏ వీడియో కొట్టినా కూడా అగ్రికల్చర్ మాస్టర్స్ గురించి యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎవరైనా కూడా తక్కువ ఉంటాయి వీడియోస్.
ఎవరు చేయరు, మస్తు చేంజ్ అవుతారు మనుషులు యూఎస్కి వచ్చినాక. వీడియో షేక్ అవుతుంది అనుకుంటా. సో అట్లా అగ్రికల్చర్ రిలేటెడ్ మాత్రం ఏమంత క్వశ్చన్లు అడగారు, ఎందుకంటే బేసిక్ తెలిసి ఉంటుంది వాళ్ళ అగ్రికల్చర్ గురించి. లైక్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ఏ చెప్పినా కూడా. వేరే అన్ని కోర్సులు ఉండగా అగ్రికల్చర్ ఎందుకు, నువ్వు ఏం నేర్చుకున్నావు అగ్రికల్చర్ నుంచి, నువ్వేం చేద్దాం అనుకుంటాను నెక్స్ట్, ఇవన్నీ కొన్ని క్వశ్చన్లు ఉంటాయి. అవి బేసిక్గా కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళు అక్కడ ఎట్లా చెప్పాలా అనేది అప్పటిదప్పుడు వస్తుంది. నేను వచ్చేసి ఇప్పుడు మర్రే స్టేట్ యూనివర్సిటీ అని చెప్పేసి కెంటకీలో ఉంటుంది, మర్రే కెంటకీలా. సో అందులో నేను జాయిన్ అయినా. నా అడ్మిషన్ లైక్ నేను అప్లై చేసింది ఒక 3 యూనివర్సిటీస్కి అప్లై చేసిన. 3 యూనివర్సిటీస్లలో ఫస్ట్ అడ్మిషన్ వచ్చింది ఈ మర్రే స్టేట్ యూనివర్సిటీ నుంచి. సో ఇది నాన్ స్టెమ్ కోర్సు, స్టెమ్ కాదు. ఇక్కడ స్టెమ్ నాన్ స్టెమ్ ఉంటుందంట, అది మనకు తెలియదు ఫస్ట్. ఇక్కడికి వచ్చినాక తెలిసింది అగ్రికల్చర్ నాన్ స్టెమ్ అని. స్టెమ్ అంటేనేమో 2 years మాస్టర్స్ ఉంటుంది, 1 year ఓపీటీ ఉంటుంది, తర్వాత 2 years స్టెమ్ ఓపీటీ ఉంటుంది. అంటే 2 + 3 5 years. నాన్ స్టెమ్కి వచ్చేసి 2 years మాస్టర్స్, 1 year నాన్ స్టెమ్ ఓపీటీ. మళ్ళీ స్టెమ్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఉండదు. 1 yearలో నీకు జాబ్ వచ్చి నువ్వు H1B ఫైల్ చేసుకుంటే నీకు లక్ డ్రాలో రాకి నీకు H1B పిక్ అయితే నువ్వు ఇక్కడ ఉంటావు. లేదు అని అంటే బ్యాక్ టు ఇండియా.